వారానికి సరిపడని వెరైటీ టిఫిన్స్ ఒకే ఒక్క పిండితో చేయొచ్చు, అది కూడా హెల్దీగా. జస్ట్ ఈ ఒక్క మల్టీగ్రెయిన్ పిండి ప్రిపేర్ చేసి పెట్టుకున్నారంటే చాలు, వారం మొత్తం కూడా ఇడ్లీ, దోశ, పొంగనాలు, ఊతప్పం ఇలా ఎన్నో రకాల టిఫిన్స్ని సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న 1 కప్పు జొన్నలు, 1 కప్పు రాగులు, 1.5 కప్పు బియ్యం, 1 కప్పు మినపప్పు, 1/2 కప్పు సగ్గుబియ్యం, 1/2 కప్పు పచ్చనగపప్పు, 1 స్పూన్ మెంతులు వేసేసి చక్కగా కడిగి 6 గంటల పాటు నానబెట్టుకోవాలి. మీకు అవైలబుల్ ఉంటే 1 కప్పు పెసర్లను కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా చక్కగా నానిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి శుభ్రంగా కడిగేసి వీలైనంత మెత్తగా కాస్త గట్టిగా బోండాల పిండిలాగా గ్రైండ్ చేసుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ గట్టిగా ఉంటేనే దీంతో మనం బోండాలు, పొంగనాలు చేయడానికి ఈజీగా ఉంటుంది. పిండి పులిసిన తర్వాత మనకు కావాల్సినంత పిండిని సపరేట్ చేసుకుని రుచికి తగ్గట్టుగా ఉప్పు, పల్చగా దోశల పిండి కన్సిస్టెన్సీ వచ్చేట్టు నీళ్లు వేసి కలిపేసుకుని దోశలాగా వేసేసుకోవడమే. ఈ పిండితోటి దోశలు మాత్రమే కాదు, ఇడ్లీ, బోండా, ఊతప్పం, పొంగనాల్లాగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ఒక్కసారి మల్టీగ్రెయిన్ పిండి కనుక ప్రిపేర్ చేసి పెట్టుకున్నారంటే వారం మొత్తం కూడా రోజుకో వెరైటీ టిఫిన్ని సింపుల్గా ప్రిపేర్ చేసేయచ్చు. పిండితో బోండాలు, పొంగనాలు చేసేటప్పుడు ఇందులోకి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసి కలుపుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే ఇడ్లీలు వేసేటప్పటికి పిండి కొంచెం ఫర్మేట్ అయ్యేలాగా చూసుకోండి. అప్పుడే ఇడ్లీలు మెత్తగా వస్తాయి. ఈ మల్టీగ్రెయిన్ పిండి రెడీ చేసి పెట్టుకుంటే చాలు, మల్టిపుల్ టిఫిన్స్ని సింపుల్గా ప్రిపేర్ చేయొచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.